9వ అధ్యాయము. దేవుడు ఏడ్చుచున్న స్త్రీలను పట్టించుకొనెను. తండ్రి మనల్ని ప్రేమించుచున్నాడనియు మరియు ఆయనకు మనపై కోపమేమీ లేదనియు చూపించుటకు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. సమాజము పారవేసిన ఎన్నికలేని మరియు తక్కువ స్థితి నుండి స్త్రీలను ఆయన లేవనెత్తెను. సువార్తలలో మనము వేరువేరు సమయములలో వివిధ అవసరాల నిమిత్తము అనేక మంది స్త్రీలు ఆయన యొద్దకు వచ్చుట గురించి మనం చదువుదుము. ఎప్పుడు కూడా యేసు వారి మొర్రలను పెడచెవిని పెట్టలేదు. ఎప్పుడు కూడా ఏడ్చే స్త్రీలతో ఆయన దయగల మాట మాట్లాడేవారు. ఆయన ఎప్పుడు మౌనముగా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుచుండెనని మనము చెప్పవచ్చును. మగ్దలేనే మరియ తప్పనిసరిగా ఆమె జీవితంలో ఎంతో ఏడ్చి ఉంటుంది. ఆమె ఒక మారు 7 దెయ్యములచే పట్టబడి ఉండినది. అయితే యేసు ఆమెను విడుదల చేశారు మరియు ఆమె ఆయన చేసిన దానిని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె యొక్క కృతజ్ఞత యేసు ఎడల తీవ్రమైన అంకిత భావము కలుగు చేసినది. సాతాను ఆమె జీవితమును నాశనం చేశాడు. ఒక దెయ్యం తర్వాత ఒక దెయ్యం ఆమెను పట్టుకొనెను. ఆ పట్టణంలో ఆమె హింసాత్మకమైన స్త్రీగా మరియు తప్పించుటకు తిరగవలసిన స్త్రీగా ఆమె ప్రసిద్ధికెక్కింది. కానీ ఆమె విషయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏ విధంగా పాపపు ఊబిలో కూరుకుపోయిన వారిని ఆత్మీయ సింహాసనం మీద కూర్చుండునట్లు లేవనెత్తగలడో మనం చూడగలము. హల్లెలూయా. మరియా మరియు మార్తా ఏడ్చిన వారిలో ఉన్నారు. వీరు యేసును ఇంటిలోనికి ఆహ్వానించిన అక్కా చెల్లెళ్ళు. ప్రభు తరచుగా వారి ఇంటిలో ఆహారమును మరియు బసను పొందుచుండేవాడు మరియు వారు ఎప్పుడూ ప్రభు కొరకు అలుపు లేకుండా సంతోషంతో పనిచేస్తూ ఉండేవారు. ఒక రోజున వారి తమ్ముడు లాజరు తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. వారు వెంటనే యేసు ప్రభుకి కబురు పంపించారు. కానీ యోహాను 11వ అధ్యాయంలో ఏ విధంగా యేసు వారింటికి వెళ్ళుటకు కావాలని ఆలస్యం చేసెనో చూడగలము. దానిని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎందుకు రావడం లేదు? మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమగుట కూడా మనము అడిగిన దానికంటే మరీ శ్రేష్టమైనది ఇచ్చుట కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో ఉన్నది. చివరకు లాజరు చనిపోయెను. అప్పుడు యేసు వచ్చెను మరియు అప్పుడు మరియా మార్తా ఆయనకు వేరువేరుగా స్పందించారు. ఒకరు నిష్ఠూరంగా ఫిర్యాదు చేశారు. ఇంకొకరు నిష్ఠూరాన్ని లోపలే దాచుకుని మౌనంగా ఉన్నారు. కానీ యేసు వారి దుఃఖంను అర్థం చేసుకొనెను. ఆయన వారి ఎడల సానుభూతి చూపి కన్నీళ్లు కూడా విడిచెను. ఆయన వారి నిష్ఠూరమును మరియు వారి ఫిర్యాదులను క్షమించి వారి తమ్ముడిని మరణం నుండి లేపెను. వారు యేసు నుండి కేవలము స్వస్థతను ఎదురు చూశారు. కానీ ఆయన వారికి పునరుత్థానమును ఇచ్చెను. వారి ఏడ్పు ఆనందంగా మారెను. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనము అడిగిన దానికంటే మరియు మనము ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు. ఆయన ఈనాడు కూడా ఏడ్చే స్త్రీల కన్నీళ్లు తుడుచుచు వారితో కలిసి ఏడ్చును. మనము సువార్తలలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక అజ్ఞాత స్త్రీ గురించి చదువుదుము. ఆమె ఒక వైద్యుని తరువాత ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళింది. వారు ఆమె దాచుకొనిన సొమ్మంతటిని పిండుకొన్నారు. ఆమె కుండిన రోగము ఇబ్బంది కలిగించే రోగము. దానిని రక్తస్రావంగా నిర్ధారించారు. ఆమె నుండి రక్తం పోవుట చేత ఆమె బలహీనంగా మరియు అనారోగ్యంగా ఉండును. అనేక రాత్రులు ఆమె కన్నీళ్లతో తలగడను తడుపుచు స్వస్థపరచమని దేవుణ్ణి వేడుకుంటూ ఉండును. విచారములన్నిటి నుండి ఇశ్రాయేలీల్ని విడుదల చేయునని ఆమె ఎంతగానో మెస్సయ్య గురించి ఎదురుచూచుచుండెను. కానీ 12 ఏళ్లుగా ఏ జవాబు లేదు. అప్పుడు ఒక రోజున మెస్సయ్య వచ్చెనని మరియు ఆయన వారి పట్టణమును సందర్శించునని వినెను. ఆ రోజు జనసమూహములు అధికముగా వచ్చి యేసుని చుట్టుముట్టి ఉండెను. కానీ ఆమె ఎలాగైనా ఆ గుంపులో నుండి వెళ్ళి కనీసం యేసు యొక్క వస్త్రములను తాకవలనని నిశ్చయించుకొనెను. ఈ బలహీనమైన స్త్రీ పురుషులను, స్త్రీలను మరియు చిన్నపిల్లలను దాటుటకు వెళ్ళి ఆ జనసమూహముల మధ్య నుండి చెయ్యి చాపి ఆయన అంగీ యొక్క కింది భాగమును ఆమె వేళ్లతో ముట్టుకొనగలిగెను. అప్పుడు వెంటనే ఆమెకు స్వస్థత కలిగెను. యేసు ఆగి ఆమెను పిలిచెను. ఆమె బిడియంతో ఆ గుంపు ఎదుట సాక్ష్యమిచ్చెను. ఆమె యొక్క సాక్ష్యము 2000 సంవత్సరాలుగా అన్ని దేశములలో ప్రజలకు దీవెనకరముగా ఉండెను. నీవు కూడా ఎన్నో కన్నీళ్లు కార్చిన ఒక అజ్ఞాత స్త్రీవి కావచ్చును. నీవు కూడా ఒక ఇబ్బంది పెట్టే రోగముతో బాధపడుతూ ఉండవచ్చును. ప్రభువు నిన్ను నిరాశపరచడు. ఆయన యొద్దకు రమ్ము. ఈనాడు కూడా ఆయనను మనం విశ్వాసంతో తాకవచ్చును. యేసు మన రోగములను మరియు వ్యాధులను భరించెను మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అవసరములో ఉన్న స్త్రీ గురించి చదువుతాము. ఈసారి ఒక సమరయురాలు ఆమె జీవితము తిరస్కారంతో కూడి ఉన్న జీవితము మరియు ఆమె వివాహము మరలా 5 సార్లు చేసుకున్నది. చివరగా ఆమెతో అప్పుడు జీవించుచున్నది ఆమె భర్త కూడా కాదు. ఆమె తన జీవితం గురించి విసుగెత్తిపోయి ఉంటుంది. యూదులు సమరయులని తక్కువ జాతి వారిగా చిన్న చూపు చూస్తారు. సమరయ దేశములో స్త్రీలు సాధారణంగా నీటి కోసం ఉదయపు వేళ బావి యొద్దకు వెళ్ళుదురు. కానీ ఈ స్త్రీకి
ఆ పల్లెలో ఉండిన ఇతర స్త్రీలతో గతంలో చాలా బాధాకరమైన అనుభవాలు ఉండి ఉండవచ్చును. వారు ఆమెను తృణీకరించి చీత్కరించి ఆమెను తప్పించుకొంచుందురు. అవమానము, తిరస్కారము మరియు దుఃఖము సమరయ దేశంలో ఆమెకు ఎప్పుడూ తోడుగా ఉండును. కనుక ఆమె ఎవరు ఉండను మధ్యాహ్న సమయంలో బావి యొద్దకు వచ్చుటకు ఇష్టపడెను. అటువంటప్పుడు అక్కడ ఒక పురుషుని చూసి ఆమె ఎంతగా ఆశ్చర్యపడి ఉండునో ఊహించుకొనండి. బోధకుడు ఆమెను కలుసుకుంటకు కావాలని సమరయ మార్గము గుండా ప్రయాణం చేసెను మరియు ఆమెతో మాట్లాడుటకు ఆ బావి వద్ద కూర్చొనెను. ఆయన యొక్క దాహాన్ని ఆమెతో సంభాషణకు ఒక ప్రారంభంగా చేసుకుని నెమ్మదిగా జీవజలము కొరకు ఆమెకు గల అవసరమును ఆమెకు చూపించెను. చివరకు ఆ గ్రామమంతా మారుమనసు పొందుటకు ఆయన ఆమెను ఉపయోగించుకొనెను. సమాజము చేత తిరస్కరించబడిన తృణీకరించబడిన స్త్రీలకు యేసు ఎటువంటి నిరీక్షణ ఇచ్చెనో, నీవు త్రొక్కివేయబడి ఎవరూ పట్టించుకొనని మరియు హీనంగా చూడబడే జాతికి చెంది నీ హక్కుల కోసం ఎవరూ పోరాడేవారు లేని దానివి అయ్యుండవచ్చును. ఓ స్త్రీ, నీవు ఇక దుఃఖించనక్కర్లేదు, నీ కొరకు నిన్ను విడిపించువాడు వచ్చి ఉన్నాడు. మత్తయి 15:22లో దుఃఖించుచుండిన పట్టువదలని ఒక కనాను స్త్రీని చూచుదుము. ఆమె ఎన్నుకోబడిన జాతికి చెందిన స్త్రీ కాదు, కానీ దేవుడు ఆమె గురించి పట్టించుకొనెను. ఆమె యొక్క కుమార్తెకు చాలా సంవత్సరాల నుండి దయ్యం పట్టి ఉండెను మరియు సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళవలెనో ఆమెకు తోచకుండా ఉండెను. దయ్యములను వెళ్ళగొట్టు ఒక ప్రవక్త ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చెనని ఆమె వినెను. కానీ ఆమె ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుట చాలా కష్టమైన విషయం మరియు బహుశా చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా కావచ్చును. దానికి తోడు ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు. అందుచేత ఆమె గోడు వినుటకు లేక ఆమెకు సహాయం చేయడానికి యేసుకు సమయం ఉండునో లేదో ఆమెకు తెలియదు. కనుక ఆమె తన కుమార్తె బాగుపడుట చూచుదుననే నిరీక్షణ కోల్పోయెను. అయితే దేవుడు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది మరియు ఆయన ఆమె కన్నీళ్లను ఎంతగా చూస్తున్నాడనేది ఆమెకు తెలియదు. దేవుడు యేసును ఆమె యొద్దకు పంపెను. యేసు గలిలయ నుండి ఆమె సొంత ఊరికి, అది ఒక్కొక్క వైపు 40 మైళ్ళు, కేవలం ఆమెకు సహాయం చేయడానికి నడిచి వెళ్ళి తిరిగి వచ్చెను. ఆమె యేసును కలుసుకునినప్పుడు ఆమె ఒక అన్యురాలనియు దేవుని యొద్ద నుండి ఏమైనా పొందుటకు యోగ్యురాలు కాదనియు ఆమెకు తెలియను. ప్రభువు ఎదుట ఆమె సంతోషంగా ఒక కుక్క స్థానమును తీసుకొనుటకు అంగీకరించినది మరియు కనీసము పిల్లల బల్ల యొద్ద నుండి పడు రొట్టె ముక్కలనైనా ఇమ్మని అడిగింది. ప్రభువు చేతి నుండి పడు ఒక్క రొట్టె ముక్క తన యొక్క కుమార్తెలోని దయ్యమును తరిమివేయుటకు సరిపోవునని ఆమె నమ్మినది. ఎటువంటి విశ్వాసము! యేసు ఆమె కోర్కెను మన్నించెను. ఆమె కుమార్తె ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నది, కానీ ఆ బిడ్డ వెంటనే విడుదల పొందినది. ఆ రోజున కన్నీళ్లతో నిండిన సంవత్సరాలన్నీ సంతోషంతోనూ మరియు నవ్వులతోనూ మార్పు చేయబడెను. ప్రియమైన తల్లి, మన ప్రభువును వెతుకుటకు ఎంతటి చక్కటి ఉదాహరణ నీకు ఉన్నది. ఆయన నీ కన్నీళ్లను కూడా చూచాడు మరియు ఆయనకు నీ అవసరం కూడా తెలుసు. నీ బిడ్డ నీకు ఎంతో దూరంగా నివసిస్తూ ఉండవచ్చును, అయినా నీవు ఆమెను మన ప్రభు పాదముల యొద్దకు తీసుకురావచ్చును మరియు ఆమె విడుదల చేయబడగలదు. నీ కన్నీళ్లు తుడుచుట కొరకు మరియు నీ దుఃఖమును నవ్వుగా మార్చుటకు ఆయన ఎంత దూరమైనా ప్రయాణించును. మరియు నీవు ఒక కుక్కవు కాదని, దేవుని కుమార్తెవని జ్ఞాపకముంచుకో. నీవు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కాక పిల్లలకు పెట్టు రొట్టెలనే పొందవచ్చును. అందువలన ప్రభువునొద్దకు విశ్వాసంతో వెళ్ళి సాతానుచే మోసగింపబడి పట్టబడిన నీ కుమార్తెల కొరకు మరియు కుమారుల కొరకు నీవు అడగదలుచున్నది ప్రభువుని అడుగు. ప్రభువు వారిలో ప్రతి ఒక్కరిని విడిపించును.